ఎప్పటి వరకు నాయన తండ్రి పాడిన ప్రతి ఒక్క పాట మీద మీరు ఆశ్రయించి ఉన్నారు. మా స్తుతులను ఆగ్రహించారని నమ్మి విశ్వసిస్తూ నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన తండ్రి. ఈ సమయంలో నాయన తండ్రి నీ శ్రేష్టమైన వాక్యాన్ని మేము నాయన తండ్రి మా జీవితాలకు తీసుకోవాలని ఆశపడతా ఉన్నాము. మా మధ్యకు నాయన తండ్రి విమలమ్మ గారిని తీసుకొచ్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు నాయన. మీరు మా కోసం ఏదైతే దాచి ఉంచారో నాయన ఆ వాక్యాన్ని నాయన తండ్రి విరిచి వడ్డించండి ప్రవ్వా. నాయన ఆశపడు ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు కదా ప్రవ్వా. నాయన ఆశతో మేము నాయన నీ వాక్యం కోసం ఎదురు చూస్తా ఉన్నాము. నూరంతల ఆత్మాభిషేకంతో మీ దాసురాల్ని అభిషేకించి నాతో మా అందరితో మాట్లాడమని, నీ దివ్య వాక్కులు నాయన తండ్రి నీ బలిపీఠం నుంచి రానిమ్మని, మా హృదయాలకు నాయన తండ్రి ఈ రోజంతటికి నాయన తండ్రి శక్తినిచ్చి నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచమని, మీకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని మాత్రమే హెచ్చిస్తూ మా రక్షకుడు మా ప్రియప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నత శక్తి గల నామంలో మాత్రమే అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ సిస్టర్ గారు, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. ఈ సమయంలో మనకు వాక్యాన్ని అందించడానికి దైవానుచిత్తముగా ఏర్పరచబడినటువంటి డాక్టర్ వైఎస్ విమలారెడ్డి అమ్మగారు మనకు వాక్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అమ్మగారు అందరికీ సుపరిచితులే. కొత్త వారి కోసం, సభా మర్యాద కోసం చిరు పరిచయం. అమ్మగారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాను. డాక్టర్ వైఎస్ విమలారెడ్డి అమ్మగారు 2008వ సంవత్సరంలో ప్రభు అయిన యేసుక్రీస్తును తన సొంత రక్షకునిగా అంగీకరించారు. వారి జీవితం ఎడల దేవుని పిలుపునకు ప్రతిస్పందనగా సువార్తను ప్రకటించడం ప్రారంభించి పరిచర్యను మరింత ప్రభావితం చేయుటకు గాను అమ్మగారు బీడీ, ఎంటీహెచ్, ఎంఏ క్రిస్టియన్ స్టడీస్ శ్రద్ధాశక్తులతో అభ్యసించారు. వారి విశిష్ట పరిచర్య మరియు నాయకత్వ పరిణతులకు గుర్తింపుగాను వారు గౌరవ డాక్టరేట్ను కూడా పొందుకున్నారు. ప్రస్తుతం డాక్టర్ విమలారెడ్డి అమ్మగారు TCEEFI కు చైర్పర్సన్ గా మరియు హగ్గ ఇండియాకు ఉపాధ్యక్షులుగా సేవలు అందిస్తా ఉన్నారు. మరి అంతేకాకుండా దివంగత ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ప్రియమైన సహోదరి, మరి అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రియమైన మేనత్త గారు. అమ్మగారిని, అమ్మగారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు అమ్మగారు. ప్లీజ్ అమ్మా. థ్యాంక్ యూ స్వరూప్ గారు. దేవుడు నన్ను మీ మధ్యకి తీసుకొచ్చినందుకు మరొకసారి దేవునికి వందనాలు చెప్పుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయమైన యేసునాయన, థ్యాంక్ యూ లార్డ్. తండ్రి, నాకు వాక్యం పంచుకోవడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రం నాయన. తండ్రి, నేను కాదు తండ్రి, మీరు మాత్రమే మాట్లాడాలి తండ్రి. తండ్రి, మాకేమి అర్థం కాలేదు అవన్నీ కూడా అర్థం చేసుకునే దానికి మా హృదయాల్ని తెరవమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు విలాప వాక్యంలో చెప్పబడిన ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం. కాడి మోయిట నరునికి మేలు అని చెప్పాడు కదా ఇర్మియా ప్రవక్త. విలాప వాక్యంలో 3, 27, 28 వచనాలు నేను చదువుతున్నాను. యవన కాలమున కాడి మోయిట నరునికి మేలు. యవన కాలము నుండి అని మనం పెట్టుకుంటే బాగుంటుంది. ఎందుకంటే యవనస్తులు మాత్రమే కాదు కాడి మోసేది, పెద్దవాళ్ళు ఇంకా ఎక్కువగా మోస్తూ ఉంటారు. అయితే దేవుడు చెప్పే మాట ఏంటంటే యవ్వన కాలము నుంచే, చిన్నతనం నుంచే కాడి మోయిట నరునికి మేలు. అతని మీద దానిని మోపినవాడు యెహోవాయే, దేవుడే దాన్ని మోపుతున్నాడు అని అంటున్నారు. కనుక అతడు ఒంటరిగా కూర్చుండి మౌనంగా ఉండవలెను. వాళ్ళను వీళ్ళని బ్లేమ్ చేయకుండా, కాడి మోపినవాడు దేవుడే కాబట్టి దేవుడి వైపు చూస్తూ మనము మౌనంగా ఉండాలి అని దేవుని వాక్యం చెప్తా ఉంది. తన జీవితంలో ఎన్నో శ్రమలు అనుభవించి ఇజ్రాయెల్ జనాంగం కోసము చిన్నతనంలోనే దేవునిచే ఎన్నుకొనబడిన ఇర్మియా ప్రవక్త రాసిన మాటలివి. ఇర్మియా ప్రవక్తను విలపించు ప్రవక్త అని పిలుస్తారు. అంటే ఎప్పుడు కూడా ప్రజల కోసం ఏడుస్తూ ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఆయన జీవితం, ఆయన మొదలుపెట్టినప్పటి నుంచి ప్రవక్తగా చిన్నతనంలోనే దేవుడు ఎన్నుకున్నాడు. జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని అని ఇర్మియా 1:5లో దేవుడు అతనికి చెప్పినప్పుడు అది చాలా భారభరితమైన బాధ్యత అని తెలుసుకున్న ఇర్మియా, అయ్యో ప్రభువుగా యెహోవా చిత్తగించము, నేను బాలుడనే,
మాట్లాడటకు నాకు శక్తి చాలదు అని వెనకాడాడు. కానీ దేవుడు ఏమన్నాడు, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకుము అని దేవుడు చెప్పాక ఇర్మియా ముందుకు సాగాడు. ప్రవక్తలందరికంటే ఎక్కువగా శ్రమలు అనుభవించిన వాడు ఈ విధంగా వ్రాశాడు అంటే అందులో ఎంత నిజముందో మనం గ్రహించుకోవాలి. కాడి మోయిట నరునికి మేలు అనేది తను చిన్నతనం నుంచి మోసాడు కాబట్టి అనుభవపూర్వకంగా చెప్పిన మాట. మరి కాడి అనేది కేవలము ఎద్దులు మోసే భారమైన కాడి లాంటిది అని మాత్రమే అనుకోవద్దండి. మన జీవితాల్లో ఎదురయ్యే అనేక విధములైన శ్రమలు, బాధలు, బాధ్యతలు, ఆటంకాలు ఇవన్నీ అని మనం తలంచుకోవచ్చు. కాడి అనేది ఈ కాలం పిల్లలకి గూగుల్ చేసి చూడండి అని చెప్పాల్సి వచ్చిన పరిస్థితి. ఎందుకంటే విలేజెస్ లో ఉండే వాళ్ళకి తప్ప, విలేజెస్ లో కూడా ఇప్పుడు ట్రాక్టర్స్ తో దాంతో దున్నుతున్నారు. ఆ పాతకాలంలో మేము చిన్నతనంలో ఎక్కడ ప్రతి రైతు ఇంట్లో ఎద్దులు, కాడి అవన్నీ ఉండేవి అనమాట. ఆ కాడి ఎంతో భారంగా ఉంటుంది. దాన్ని మెడ మీద పెట్టి ఎద్దులతో పొలాలు సాగు చేస్తారు. అది కాడి. మనము అది అంటే భారము అని తెలుసుకోవాలి. మన జీవితాల్లో ఎదురయ్యే అనేక విధాలైన శ్రమలు, బాధలు, రోగాలు, బాధ్యతలు, ఆటంకాలు ఇవన్నీ కూడా కాడి అని అనుకోవచ్చు. అందుకే యేసుప్రభు ఏమన్నాడంటే మత్తయి 11:28, 30లో 28-30 వరకు మనము ఎప్పుడు చదువుతుంటాం ఈ మాటలు. చాలా సార్లు మనం వింటూ ఉంటాం. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. నేను సాత్వికుడను, దీన మనస్సు కలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారం తేలికగాను ఉన్నది. ఈ మాటలు యేసుప్రభు స్వయంగా చెప్తూ ఉన్నాడు. ఎందుకంటున్నాడు నా కాడి సులువంగా ఉంటుంది, నా భారం తేలిగ్గా ఉంటుంది అని ఎందుకు అంటున్నాడంటే, మన ప్రతి కష్టంలో, మన ప్రతి బాధ్యతలో, మన ప్రతి భారములో ఆయన మనతో ఉన్నాడు. అందుకే గాఢాంధకారపు లోయలో నువ్వు సంచరించినా కూడా ఏ దానికి భయపడిన అవసరం లేదు, నా దుడ్డుకర నా దండం నీతో ఉంటుంది అని చెప్పాడు. మన దేవుడు మనం కష్టపడుతుంటే చూస్తూ ఊరుకుంటాడండి. తల్లిదండ్రులు ఏ విధంగా తన పిల్లలు కష్టపడుతుంటే వాళ్ళు కూడా సహాయపడతారు, అదే విధంగా అంతకంటే ఎక్కువగా మన దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఇక్కడ యేసుప్రభు మాటలు ఏంటంటే, నా కాడి సులభంగా ఉంటుంది, తేలిగ్గా ఉంటుంది అని ఎందుకు అంటున్నాడంటే, మీరు ఎప్పుడైనా పల్లెటూర్లకు వెళ్ళినప్పుడు కాడి ఎలా అరేంజ్ చేస్తారో ఒకసారి చూడండి. ఒకవేళ ఒక జత ఎద్దుల్లో కొత్త ఎద్దు ఏదైనా ఉంటే దాన్ని ట్రైన్ చేయాలి కదా ముందు. అందుకని దాని మీద కాడి భారం తక్కువ పెట్టి సీనియర్ ఎద్దు మీద కాడి భారం ఎక్కువ పెడతారు. అది వాళ్ళ రైతులకు తెలుసు, అట్లా అలవాటు అనమాట. అంటే చిన్నది కూడా నేర్చుకునేంత వరకు పెద్దదానికి భారం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మన జీవితాల్లో వచ్చే ప్రతి భారము యేసుప్రభు మోస్తూ ఉన్నాడు. మన భారం ఆయన మన భారం మోస్తున్నాడు కాబట్టి మనకి తేలిగ్గా అనిపిస్తుంది. నేను ఎప్పుడు అంటుంటాను, ప్రాబ్లమ్ ఈజ్ ఎ ప్రాబ్లమ్ వెన్ యూ థింక్ ఆఫ్ ఇట్ యాజ్ ఎ ప్రాబ్లమ్. ప్రాబ్లమ్స్ మన జీవితంలో అందరికీ ఉంటాయి, కానీ మన దేవుడు మనతో ఉన్నాడు. దిగులు పడవద్దు, నీ చింత యావత్తు నా మీద వేయండి అని చెప్పిన దేవాది దేవుడు మన పక్షాన ఉండగా మనకు ఏది భారం కాదు. మనకి ఏది భయపడిన అవసరం లేదు, భారం అని అనుకోని అవసరం లేదు. ఎందుకంటే మన కాడి దేవుడు మోస్తున్నాడు. మనం శ్రమ పడితే ఆయన చూడలేడు. మనము ఎంత శ్రమ పడుతున్నామని మనం అనుకుంటున్నాం, కానీ మీరు మొయ్యలేనంత భారం అయితే నేను పెట్టను కదా అని చెప్తున్నాడు కదా యేసయ్య. నా కాడి తేలిగ్గా ఉంటుంది అని చెప్తున్నాడు. అందుకనే మనము ఏ ఏ దేవుడు మనతో ఉన్నంత వరకు ఎలాంటి కాడి అయినా తేలిగ్గానే ఉంటుంది అనే విషయము మనం అర్థం చేసుకోవాలి. ఈ కాడి అనే విషయం బాగా అర్థం చేసుకోవాలంటే బైబిల్లో ఒక వ్యక్తి జీవితం ద్వారా తెలుసుకుందాం. మనకు అందరికీ తెలిసిన విషయమే యోసేపు కథ నేను చెప్పబోతున్నాను. అయితే యోసేపు కథ నేను డీటెయిల్గా చెప్పని అవసరం లేదు, ఎందుకంటే ప్రతి ఒక్క విశ్వాసికి, బైబిల్ చదివే ప్రతి ఒక్కరికి కూడా ఆదికాండంలో ఎక్కువ భాగం ఆక్యుపై చేసిన జోసెఫ్ గురించి అందరికీ తెలుసు. ఆదికాండం చదివిన పాఠకులందరికీ యోసేపు అనే వ్యక్తి గురించి బాగా తెలిసి ఉంటుంది కాబట్టి క్లుప్తంగా అతని కథ జ్ఞాపకం చేస్తాను. అబ్రహాం మనమడైన యాకోబుకు పుట్టిన 12 మంది కుమారులలో యోసేపు 11వ వాడు.
యాకోబుకు చాలా ప్రియమైన రెండో భార్య అయిన రాహేలు చాలా కాలం గొడ్రాలిగా ఉండి యాకోబుకు 92, 93 సంవత్సరాల వయసులో యోహాన్ను కనింది కాబట్టి యాకోబు యోహాన్ను చాలా ఎక్కువగా ప్రేమించాడు. 12 మంది పిల్లలుంటే 12 అప్పటికి 12 వాడు రాలేదు. 11 మంది పిల్లలుంటే ఒక్కడిని మాత్రమే యాకోబు చాలా ఎక్కువగా ప్రేమించాడు. దానికి రిజల్ట్ ఏంటంటే ఆహ్, చాలా అన్నలకందరికి కూడా అతన్ని ద్వేషించడం మొదలుపెట్టారు. ఈ ఈ లెసన్ అందరూ ప్రతి తల్లిదండ్రి కూడా నేర్చుకోవాలండి. ఇద్దరు ముగ్గురు పిల్లలుంటే ఒకరి మీదనే ఎక్కువగా ప్రేమ చూపించడం చాలా ఇళ్లల్లో మనం చూస్తూ ఉంటాం. ఒకవేళ ఆ బిడ్డ కొంచెం అందంగా ఉండడమో, లేకపోతే తెలివిగా ఉండడమో జరిగితే మిగతా వాళ్ళను పక్కన పెట్టి వాళ్ళకే ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. అలాంటప్పుడు మిగిలిన వారు ఎంత బాధపడతారో ఒక్కసారి ఆలోచించండి. యాకోబుకు అలాంటి స్పృహ లేదు. ఎందుకంటే రాహేల్ అంటే మహా పిచ్చి ప్రేమ. ఆమె కోసం 14 సంవత్సరాలు ఊడిగం చేశాడు వాళ్ళ మామ దగ్గర. అందుకనే రాహేలుకు పుట్టిన కుమారుడు అది కూడా పెద్ద వయసొచ్చినాక పుట్టినాడు కాబట్టి చాలా మురిపెంగా పెంచుకుంటూ ఉన్నాడు. దానివల్ల 10 మంది అన్నలు అతన్ని ద్వేషించడమే కాకుండా అతన్ని చంపాలని కూడా ప్రయత్నం చేశారు. యోసేపును బానిసగా అమ్మివేస్తారు. ఐగుప్తుకు బానిసగా వెళ్ళిన యోసేపు కొన్ని శ్రమల తర్వాత దేవుని సాయంతో ఐగుప్తు దేశానికే ప్రధానమంత్రి అవుతాడు. ప్రపంచం యావత్తు కరువు వచ్చినప్పుడు అక్కడ మాత్రం సమృద్ధి ఉండేటట్టుగా యోసేపు ఏర్పాటు చేస్తాడు దేవుని సాయంతో. అదంతా కూడా మనకు తెలుసు కదా. మనము ఈరోజు యోసేపు మోసిన కాడులు, ఈ కాడులు మోయటం వల్ల అతనికి వచ్చిన ఆశీర్వాదాలు, మరి కాడి మోయటకు పరిశుద్ధాత్ముడు అతనికి ఇచ్చిన శక్తి ఎన్ని విధాలుగా ఉందో కూడా చూద్దాం. 3 అంశాలు మనం మాట్లాడదాం. యోసేపు మోసిన కాడులు, ఆ కాడుల వల్ల అతనికి వచ్చిన ఆశీర్వాదాలు, ఆ కాడులు మోసేదానికి పరిశుద్ధాత్ముడు ఇచ్చిన శక్తి. ఈ మనం అర్థం చేసుకుంటే మన జీవితంలో ఏ భారాలు మనకు భారంగా అనిపించవు. ఏ భారం మనం భరిస్తూ ఉన్నా కూడా దేవుడు మనతో పాటు భరిస్తున్నాడు. ఆయన మనతో పాటు ఉన్నాడు. మనల్ని ఎత్తుకుంటాడు మనం నడవలేకపోతే. మీకు ఆ కథ బాగా గుర్తుండి ఉంటుంది. ఒక ఆహ్, వ్యక్తి ఎప్పుడు నడుస్తూ ఉన్నప్పుడు అతనితో పాటు ఒక నీడ కనపడుతూ ఉండేది. ఇంకొక పాదం తనతో పాటు నడుస్తున్నట్టుగా అనిపించేది. ఒకసారి ఆహ్, చాలా కష్టాల్లో ఉంటాడు. అప్పుడు అతని పక్కన ఉండే కాళ్ళు, అడుగులు కనపడ్డంలా. ఇసుకలో నడుస్తూ ఉంటే అడుగులు కనపడతాయి గదా! అట్లాగా నడుస్తూ ఉన్నప్పుడు ఎప్పుడు తనతో పాటు ఇంకొక 2 అడుగులు కనపడేవి. తనకు తెలుసు దేవుడు తనతో నడుస్తూ ఉన్నాడని చెప్పి. అందుకని ధైర్యంగా ముందుకెళ్తాడు. ఒకసారి చాలా శ్రమలొచ్చినప్పుడు అతను నోటీస్ చేసిందేంటంటే 2 అడుగులే కనపడుతున్నాయి ఇసుకలో. అంటే తననుకున్నాడు దేవుడు నన్ను వదిలిపెట్టేసాడు. అందుకని ఇన్ని శ్రమలొస్తున్నాయి అని అనుకున్నాడు. కానీ తర్వాత దేవుడిని అడిగినప్పుడు దేవుడు చెప్పాడు, మరి 2 అడుగులే చూసావు గదా! చూసినావు కదా! ఆ అడుగులు నావి. నువ్వు నా భుజం మీద ఉన్నావు అని చెప్పాడు దేవుడు. అలాగా మనము కాడి మోస్తున్నప్పుడు మనం భారం భరించలేము అని అనుకున్నప్పుడు దేవుడు టేక్ ఓవర్ చేసుకుంటాడు. ఆయనే మన భారము మోస్తూ ఉంటాడు. మరి యోసేపు మోసిన కాడులు చూద్దాం. 7 రకాల కాడులు మోస్తూ ఉన్నట్టుగా మనం చూడగలం. 7 రకాల కాడులు మీకు చూపిస్తాను. మొదటిది అన్నల కక్ష అనే కాడి. నేను ఇంతకుముందు చెప్పాను కదా! యాకోబు చాలా ప్రేమించడం ద్వారా అన్నలకి అసూయ, ద్వేషాలొచ్చాయి. అన్నలకు అతనిపై ఏర్పడిన కక్షకు ప్రాథమికంగా 3 కారణాలున్నాయి. ఏంటంటే ఫస్ట్‌ది అన్నల కంటే చిన్నోడు గదా! మురిపంగా పెరుగుతున్నాడు. అన్నలు చేసిన తప్పులన్నీ వచ్చి నాన్నకి జెప్పేవాడు. వాళ్ళు గొర్రెలు కాచడానికి వెళ్ళినప్పుడు ఏమేం చెడ్డ పనులు చేస్తారు, అబద్ధాలు, తప్పులు, చేయకూడని పనులు ఇట్లాంటియన్నీ చేస్తూ ఉంటారు. అవన్నీ కూడా వీళ్ళ నాన్నకి చెప్తే నాన్న వాళ్ళని తిట్టేవాడనమాట. అందుకని ఇంకా కోపం వాళ్ళకి. ఆహ్, తర్వాత రెండవదేంటంటే యాకోబు తన ప్రేమను చూపుటకు గాను ఒక ప్రత్యేకమైన రంగుల అంగీ కుట్టించాడు. అది చాలా ఫేమస్ అంగి. రంగురంగుల అంగి పైనుంచి కింది వరకు నిలువుగా. యాక్చువల్‌గా ఆ కాలంలో అందరూ అంగీలు ధరించేవారు. కానీ పనిచేసే వాళ్ళేమో మోకాళ్ళ వరకు ఉండేయి వాళ్ళ అంగీలు. సాధారణంగా ఉండేయి. నాట్ వెరీ స్పెషల్. కొంచెం గౌన్‌లలాగా ఉండేయన్నమాట. ఇప్పుడు
డాక్టర్లు వేసుకుంటారు చూడండి, అట్లాంటి గౌన్లు ఉండేవి. కానీ యోసేపుకు వాళ్ళ నాన్న కుట్టించిన గౌను చాలా అందంగా రంగురంగులుగా కింద పాదాల వరకు ఉండి చాలా బ్యూటిఫుల్ గా ఉండేది. అట్లాంటివి కేవలము రాజులు మాత్రమే వేసుకునేవాళ్ళు. రాజులు భవనంలో ఉండేవాళ్ళు, యువరాజులు వాటెవర్ అధికారంలో హోదాల్లో ఉండేవాళ్ళు వేసుకునేవాళ్ళు. అటువంటి అంగి తమ్ముడికి కుట్టించేసరికి అన్నలకి చాలా కోపం వచ్చింది. ఆటోమేటిక్ గా వస్తుంది కదండి, న్యాచురల్ అది. అందుకని వాళ్ళకి కోపం వచ్చింది. ఇంతే కాకుండా ఇంకొక ముఖ్యమైన విషయం ఏమంటే, యోసేపుకు చిన్నతనంలో 2 కళలు వచ్చాయండి. అది మీకు గుర్తుండి ఉంటది కదా. ఆ కళల గురించి ఈయన ఇన్నసెంట్ గా అందరిని పిలిచి చెప్తాడు. నాకు కళలు వచ్చాయి ఓహో అనుకుంటా. 2 కళలు ఏంటంటే, ఒక కళలో ఏమో వాళ్ళందరూ కలిసి పొలంలో పనిచేస్తూ ఉన్నారు. కోత కోత కాలము, కోతకొస్తూ ఉన్నప్పుడు ఆ పసలు అంటారు కదా, అన్ని కట్టేస్తారు ఇట్లా. ఉమ్, కోసిన తర్వాత కడతారు. ఆ కడుతూ పోతూ ఉన్నప్పుడు సడన్ గా యోసేపు కట్టిన పస ఇట్లా నిలబడింది అనమాట. నిలబడింది. పనలు అంటారు అనుకుంటా, పనలు. ఆ యోసేపు కట్టినది పన నిలబడింది. మిగతా పనలన్నీ దాని మీద సాగిలపడిన నిలబడినట్టు సాగిలపడినట్టుగా కలొచ్చింది. అది దానికి అర్థం ఏంటంటే, అన్నలందరూ తన ముందు సాగిలపడతారు అని. అది వింటూనే అన్నలకి ఇంకా కోపం వచ్చేసింది. ఇంకొక కళ వచ్చింది. దాంట్లో ఏంటంటే, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు 11 అన్నీ కూడా ఆయన ముందు సాగిలపడుతున్నాయంట. ఇది ఇంకా కోపం వచ్చేసింది. తల్లిదండ్రులకు కూడా కోపం వచ్చింది కొద్దిగా. అదేంటి, మేము కూడా నీ ముందు సాష్టాంగపడతామా అని చెప్పి. ఈ కళలు చివరి వరకు తన మనసులో ఉండిపోయినాయి యోసేపుకు. ఈ కళలు చెప్పినప్పుడు వీళ్ళు ఎగతాళి చేయడం మొదలుపెట్టారు. ఈ కళలు కనే వాడు వస్తున్నాడు చూడంట హో అని నన్నలు అతన్ని ఎగతాళి చేయడము, ఇవన్నీ కూడా మనకు కనపడుతుంది. ఈ ఈ కళల వల్ల ఇంకా కోపం ఎక్కువైంది అన్నలకి. అయినా చిన్నతనం నుంచి ఒకే ఇంట్లో ఉంటూ అన్నలు తనని ద్వేషిస్తూ ఉంటే ఎంత బాధగా ఉంటుంది కదా చిన్నపిల్లాడికి. వాళ్ళ నాన్నేమో చాలా ముసలోడు, 92, 93 ఏళ్ళ వాడు. అట్లాంటప్పుడు తన తోటి అన్నలతో ఆడుకోవాలి, వాళ్ళతో కలిసి ఉండాలనే ఆశ ఉంటుంది. కానీ వాళ్ళ దగ్గరికి రానివ్వటంలా, ఈ 3 కారణాల వల్ల. మరి అలాంటప్పుడు ఎంత బాధపడి ఉంటాడు. చిన్న చిన్న వయసులోనే కాడు మోయడము చాలా కష్టంగా ఉండుంటుంది. ఇది కక్ష అనే కాడి. ఈ కాడి చాలా మందికి భరిస్తూ ఉంటారండి. అంటే కేవలం ఇంట్లో అనే కాదు, చాలా చోట్ల భరిస్తా ఉంటారు. మరి రెండవది, తండ్రి నుండి, కుటుంబం నుండి వేరు చేయబడుట అనే కాడి. యోసేపు జీవితంలో ఈ సంఘటన జరిగినప్పుడు అతనికి కేవలం 17 సంవత్సరాల వయస్సు. ఇప్పుడు ఇది ఎప్పుడు జరిగింది? ఒకసారి యాకోబు తన అన్నలకి ఫుడ్ ఇచ్చిరా, వాళ్ళు ఏం చేస్తున్నారు చూసి రాపో అని పంపిస్తాడనమాట. పంపించినప్పుడు ఆహ్, ఆహ్, అతను ఏం చేస్తాడు, వెళ్తూ ఉన్నప్పుడు ఆ సంఘటన మీరు చదవండి బావుంటుంది. ఆహ్, అక్కడ వెళ్ళినప్పుడు ఆహ్ అతన్ని దూరం నుంచి చూసిన అన్నలు, ఇతను దగ్గరకొస్తున్నాడు, ఈ రంగులంగి వాడు, కలలు గనేవాడు, మనం ఇతన్ని చంపేద్దామని అనుకుంటారు. అనుకున్నప్పుడు పెద్దోడు రూబేను ఏమంటాడు, "వద్దొద్దు చంపొద్దు. అతన్ని ఆ గోతిలో పడేద్దాము" అని చెప్తాడు. యాక్చువల్‌గా అతని ఉద్దేశ్యం ఏమంటే, వాళ్ళు పక్కకెళ్ళినప్పుడు అతన్ని తీసుకెళ్ళి వాళ్ళ నాన్నకి అప్పచెప్తామని ఉద్దేశ్యం. కానీ రూబేను పక్కకెళ్ళినప్పుడు అక్కడ ఇష్మాయేలీయులు ఆ దారిలో పోతూ ఉంటారు వర్తకులు. అతనికి వాళ్ళకిచ్చి పంపించేద్దాము, అమ్మేస్తాము. ఒక 20 కాసులన్నా వస్తాయని జెప్పి వాళ్ళు అమ్మేస్తారనమాట. అది దానివల్ల అతను ఐగుప్తు దేశానికి పోతా ఉంటారు ఈ వర్తకులు. అక్కడికి తీసుకెళ్ళిపోతారనమాట. ఇది భయంకరమైన కాడి. అది గూడా 17 సంవత్సరాల వయసులో. ఆ వయసులో తండ్రితో అతిగా ప్రేమించబడుతున్న ఈ పిల్లవాడు ఆహ్, సడెన్‌గా ఒక యువరాజులాగా బతికినోడు ఒక బానిసగా అమ్మివేయబడితే ఎంత భయంకరంగా ఉంటుందో ఆ కాడి, మీరు ఆలోచించండి. అటువంటి భయంకరమైన కాడి మోసాడు. ఈ తండ్రికి అత్యంత ప్రియునిగా, మురిపంగా పెంచబడినవాడు అనుకోకుండా భయంకరమైన పరిస్థితిలోకి వెళ్ళాల్సి రావడము చాలా బాధాకరం.
ఒక పక్క అన్నలతో దేశింపబడుతున్నాడు, అయినా కూడా వాళ్ళ తండ్రి దగ్గర ఉన్నాడు కాబట్టి కొంచెం ఆదరణ. కానీ ఇప్పుడు అది కూడా కోల్పోయాడు. అది భయంకరమైన కాడి. రెండవది. మూడవది ఐగుప్తు బానిసత్వం అనే కాడి. చిన్నతనం నుంచి అంత స్పెషల్గా పెంచిన ఆ బిడ్డను ఒక బానిసగా చూడాలి అంటే ఎంత భయంకరంగా ఉంటుందో అతని పరిస్థితి ఆలోచించండి. ఆ కాలంలో బానిసల్ని ఇంట్లో వస్తువుల్లాగా ట్రీట్ చేసేవాళ్ళు, మనుషుల్లాగా ట్రీట్ చేసేవాళ్ళు కాదు. వాళ్ళు ఏ తప్పు చేసినా బాగా కొరడాలతో కొట్టేవాళ్ళు. అటువంటి భయంకరమైన ప్రదేశానికి డెలికేట్‌గా పెంచబడిన ఒక 17 ఏళ్ల వయసులో ఉన్న పిల్లవాడిని పంపిస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. చిన్నతనం నుంచి అందరి మీద అజమాయిషీ చేస్తా ఉన్నాడు గదా! వాళ్ళ మీద తంటాలు చెప్పడం, వీళ్ళ మీద కంప్లెయింట్ చేయడం వాళ్ళ నాన్నకి. అలాంటి పరిస్థితి నుంచి హ్మ్. ఆహ్, అంటే అంత రాజులు వేసుకునే అంగీ ఏసుకొని గర్వంగా నడుస్తుండేవాడు. అటువంటి వాడు ఊహించని విధంగా అమ్మివేయబడి ఒక బానిసగా ఐగుప్తు దేశానికి తీసుకెళ్ళబడుట అనేది యోసేపు జీవితాన్ని తారుమారు చేసిన కాడి. ఆనాటి బానిసలను కొనిన వారిని మనుషుల్లాగా చూసేవారు కాదని చెప్పాను కదా! చాలా దారుణంగా వాళ్ళ పట్ల ప్రవర్తించేవారు. ఇటువంటి పరిస్థితి యోసేపు జీవితంలో భయంకరమైన కాడి. ఇప్పుడు మనము 3 కాళ్ళు చూసాం కదండీ! ఆహ్, కక్ష అనే కాడి, తండ్రి ఇంటి నుంచి వేరు చేయబడుట అనే కాడి, బానిసత్వం అనే కాడి. నాలుగవది బలమైన శోధన అనే కాడి. ఈ బలమైన శోధన ఎక్కడ వచ్చిందో మీకందరికి తెలుసు. ఆహ్, యోసేపును కొనిన ఫిలిష్తీయులు అతన్ని ఐగుప్తులో పోతిఫర్ అనే ఫరో ఉద్యోగస్తుడికి అమ్మేశారు. పోతిఫరు పోతిఫర్ దగ్గరికెళ్ళాక యాక్చువల్‌గా కొన్ని రోజులు బాగున్నాడు. అతని పరిస్థితి బాగున్నది. ఎందుకంటే పోతిఫరు దేవుడు అతనికి తోడై ఉన్నాడు అని గ్రహించాడు. ఒకసారి మీరు ఆదికాండం 39లో చూడండి అర్థమవుతుంది. ఆహ్, రెండో వచనంలో ఏం రాయబడిందంటే, యెహోవా యోసేపునకు తోడైయుండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఐగుప్తీయుని ఇంట ఉండెను. అంటే ఆ యజమానుడికి తెలిసింది. ఈ అబ్బాయితో దేవుడు తోడున్నాడు అని. అందుకని చాలా స్పెషల్‌గా చూసుకునేవాడు. అంటే యోసేపు నమ్మాడు తనకు దేవుడు తోడై ఉన్నాడని. అందుకని ధైర్యంగా ఉన్నాడు. అది ప్రూవ్ చేశాడు దేవుడు. ఆ తర్వాత పోతిఫర్ కూడా నమ్మాడు. మూడో వచనంలో. యెహోవా అతనికి తోడైయుండుననియు, అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలం చేసెననియు అతని యజమానుడు చూచినప్పుడు, యోసేపు మీద అతనికి కటాక్షం కలిగెను గనుక, అతని యొద్ద పరిచర్య చేయువాడాయెను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతన్ని నియమించి, తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించెను. ఇది పోతిఫర్ రియలైజ్ చేశాడు. ఇతనితో దేవుడున్నాడు కాబట్టి, అతన్ని స్పెషల్‌గా చూడడమే కాకుండా, ఒక బానిసగా కాకుండా ఇంటి విచారణకర్తగా అంటే గృహ నిర్వాహకుడుగా ఆహ్, ఆహ్, ఏర్పాటు చేశాడనమాట. అతన్ని ఇంటి మేనేజర్ అనుకోండి. ఆహ్, స్టీవర్డ్ అంటారు. స్టీవర్డ్‌షిప్ అతనికి అప్పజెప్పారు. మరి అంత పెద్ద పొజిషన్‌లో ఉన్నాడు. కానీ, ఇప్పుడు ఒక బానిస స్టేజ్ నుంచి కొంచెం పైకొచ్చాడు. అయితే ఇక్కడేమైంది, అతను అందంగా యవ్వనస్తుడుంటే, పోతిఫర్ భార్యకు ఆయన మీద మనసు కలిగింది. అతనితో శయనించాలని ఆలోచించింది. ఆహ్, అయితే ఇదొక్కసారిగా కాదు. చాలా సార్లు అడిగింది. ఒక్కసారి మాత్రమే కాక పదే పదే అదే విధంగా శోధించింది. యాక్చువల్‌గా ఈ పరిస్థితి ఒకసారి ఆలోచిస్తే, బానిసగా ఉండేవాడు ఆమెకు లొంగిపోతే ఇంటికి యజమాని అయిపోతాడు. ఆయనకు కావాల్సిందంతా ఇచ్చేస్తుందామె. అయినా కూడా లొంగలేదు. అతను ఒకవేళ తప్పు చేసినా గూడా ఎవరికీ తెలీదు. ఎందుకంటే పొతిఫర్ డ్యూటీ మీద ఎళ్ళిపోతాడు. ఇంకా మిగతా వాళ్ళను రానివ్వనవసరం లేదు. తను జాగ్రత్త పడొచ్చు. ఎవరికీ తెలియకుండా తను తప్పు చేయొచ్చు. యవనస్తుడైన యోసేపుకి ఇది చాలా పెద్ద శోధన. దాన్నే కాడి అంటున్నాం. ఈ శోధన నుంచి అతను ఎట్లా బయటపడ్డాడంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి. ఆ శోధన ఏ యవనస్తుడికొచ్చినా కూడా దాంట్లో నుంచి బయటికి పోవడం చాలా కష్టం. తిమోతి పత్రికలో పౌలు అంటాడు, "శోధన జయించలేనప్పుడు పారిపో. శోధనలొచ్చినప్పుడు పారిపో" అంటాడు. యవనస్తులందరికీ కాకుండా పెద్దవాళ్ళకి గూడా ఇలాంటి శోధనలు రావచ్చు. అయితే యేసుప్రభు చెప్పినట్లు మనసులో కూడా పాపం చేస్తే అది శోధింపబడ్డమే. శోధింపబడినప్పుడు కొన్నిసార్లు
శారీరకంగా చేయకపోయినా మనసులో చేసుకుంటూ ఉంటారు. అది కూడా పెద్ద పాపమే. అయితే యోసేపు అంత అవకాశం ఉన్నా కూడా తప్పు చేయలేదు అంటే ఎంత గొప్ప వ్యక్తో మనం గమనించాలి. శోధన అనేది చాలా పెద్ద కాడి. కేవలం సెక్షువల్ దీనికోసమే కాదు. చాలా రకాల శోధనలుంటాయి. ఉద్యోగస్తులకి లంచాలు తీసుకునే శోధన, పిల్లలకి అబద్ధాలు చెప్పే శోధన, అది పిల్లలకి ఇంకా పరీక్షల్లో కాపీ కొట్టే శోధన, స్త్రీలకు భర్తలకు అబద్ధాలు చెప్పే శోధన, ఇట్లా చాలా చాలా రకాల శోధనలుంటాయి మన జీవితాలు. ప్రతి జీవితంలో ఏదో ఒక రకమైన శోధన ఉంటుంది. ఇది మన జీవితంలో ఒక కాడి. ఈ కాడి మోస్తూ ఉన్నప్పుడు మనం దాని నుంచి బయటపడ్డము అనేది దేవుడి సాయంతో మనం బయటపడొచ్చు. ఇదొక కాడి, బలమైన శోధన అనే కాడి. ఐదవది అపఖ్యాతి అనే కాడి. చేయని నేరం మోపబడింది. ఆమె ఏం చేసింది, పోతిఫర్ భార్య నన్ను ఒకసారి బలవంతం చేయకపోతే తన కోటు వదిలిపెట్టి పారిపోతాడు. అది చూపించి నన్ను బలవంతం చేయడానికి వచ్చాడు అని చెప్పి భర్తకు కంప్లైంట్ చేసినప్పుడు, ఆ పరిస్థితి పోతిఫర్కు ఎట్లాంటి పరిస్థితి అంటే, తనకు తెలుసు ఆ అబ్బాయి తప్పు చేసి ఉండడు అని. కానీ తన పరువు నిలబెట్టుకోవడానికి ఆ పిల్లోన్ని ఏమంటారు, బక్రా చేసేసాడు అనమాట. ఆ విధంగా తనని జైల్లో పెట్టేశాడు. చేయని నేరం మోపబడ్డుట, అవమానించబడి చెరసాలలో వేయబడ్డుట, దీనినే నీతి నిమిత్తం హింసింపబడుట అని కూడా అనొచ్చు. సత్యం కోసం నిలబడ్డాడు. పర్వాలే, శోధనలు వచ్చినా పర్వాలేదు, అపఖ్యాతి వచ్చినా పర్వాలేదు, నేను దేవునికి దూరం అవ్వను అని ఒక నిర్ణయం తీసుకున్నాడు. అట్లాంటి అపఖ్యాతి వచ్చినప్పుడు పొరపాటున నోరు విప్పి చెప్పలే. ఆమెదే తప్పు, నా తప్పులు కాదు అని వాళ్ళ బాస్కు చెప్పలేదు ఆయన. అపఖ్యాతి మోసాడు. ఇటువంటి నిందలు చాలాసార్లు రకరకాల నిందలు పడుతూ ఉంటాయి. నిందలు పడుతూ ఉన్నప్పుడు, మోస్తూ ఉన్నప్పుడు, దేవుడి వైపు చూస్తూ మోస్తూ ఉంటే మనకు భారం అనిపించదు. ఎన్నోసార్లు ప్రతి జీవితంలో ఏదో ఒక అపఖ్యాతి, ఏదో ఒక అవినీతి చేసినట్టుగా ఆరోపణలు, ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి. వస్తూ ఉన్నప్పుడు మనం మనసాక్షికి విరుద్ధంగా మనం చేయనంత వరకు మనం భయపడిన అవసరంలో, మనం లెక్క చెప్పాల్సిందే ఆ దేవుడికి. మరి అలాంటప్పుడు అపఖ్యాతి అనే కాడి మోయడము తప్పేం కాదు. అంటే ఇప్పుడు మన పైన ఎవరైనా నేరారోపణ చేస్తే వాళ్ళ గురించి ఆలోచిద్దాం. ఏ పరిస్థితిలో వాళ్ళు చేయాల్సి వచ్చిందో, ఒకవేళ ఆ తప్పు వాళ్ళ మీద మోపబడుతుందని మన మీద పెట్టారేమో, వాళ్ళకి చెడ్డ పేరు వస్తుందని మన మీద పెట్టారేమో, అలాగా ఆలోచిస్తే ఎదుటివారి గురించి ఆలోచించినప్పుడు మనకు ఇవన్నీ భారం అనిపించదు. దేవుడి వాక్యం చదువుతూ దేవుడేం చెప్పాడు మనకు, మెయిన్గా ఇతరులను ప్రేమించమని. ఇతరులను ప్రేమించినప్పుడు ఇట్లాంటివన్నీ క్షమించే గుణం మనకు వస్తుంది ఆటోమేటిక్గా. కాబట్టి అపఖ్యాతి అనే కాడి యోసేపు ఎంత చక్కగా మోసాడో ఒకసారి మనం గమనించాలి. ఆరవది కృతజ్ఞత. కృతజ్ఞత అంటే థ్యాంక్ఫుల్నెస్ లేని పరిస్థితి. కృతజ్ఞత తెలుసు కదా మీకు. కృతజ్ఞత లేనివాడు కృతజ్ఞుడు. కృతజ్ఞత అనే కాడి. పొతిఫర్ ఇంట్లో యోసేపు ఉన్నప్పుడు యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తీయుని ఇంటిని ఆశీర్వదించెను అని మనం చదువుకున్నాం. చదవలేదు కానీ 5వ వచనంలో ఉంది, 39లో. ఇది తెలిసిన పోతీఫరు అతని పట్ల ఏమాత్రం కనికరం చూపించలేదు. దేవుడు తనకు తోడై ఉన్నాడని తెలుసు కదా. మరి అలాంటప్పుడు అతను పాపం చేసి ఉండడు అని తెలిసినా కూడా కనికరం చూపించలేదు. తనకు జరిగిన మేళ్ళన్నిటినీ మర్చిపోయి యోసేపు పట్ల కృతజ్ఞత చూపించాడు. యోసేపు తన ఇంట్లో ఉన్నప్పుడు దేవుడు తన ఇంటిని కూడా ఆశీర్వదించాడు అనే విషయం మర్చిపోయాడు పోతీఫరు. అంతేకాకుండా ఇంకొక కృతజ్ఞత కూడా అతని జీవితంలో కనపడింది యోసేపుకు. చెరసాలలో వేసిన తర్వాత అక్కడ చెరసాల అధికారి అతన్ని మిగతా ప్రిజనర్స్కి ఇన్ఛార్జ్గా పెట్టాడు. ఆ టైంలో ఒక ఇద్దరు రాజు దగ్గర పనిచేసే వాళ్ళకి వాళ్ళ కళలు వచ్చినప్పుడు వాళ్ళకి కళలు అర్థం చెప్పడము, ఆ తర్వాత పాన అదే రాజుకు కప్పు అందించేవాడు విడుదలవుతాడని చెప్పి, నువ్వు పోయి ఫరో దగ్గర గిన్నె అందించినప్పుడు నా గురించి చెప్పు అని చెప్తే సరే అన్నాడు, కానీ మర్చిపోయాడు. తనకు మేలు చేసిన యోసేపును మర్చిపోయాడు. ఇలాంటివి చాలా జీవితాల్లో జరుగుతూ ఉంటాయి.
మనం ఎంతమందికి మేలు చేసినా కూడా వాళ్ళు మర్చిపోయి మనకు మనల్ని గురించి కంప్లీట్గా మర్చిపోతారు. అలాంటి సమయంలో మనం బాధపడకూడదు. ఎందుకంటే మనము ఏదో వాళ్ళు మెచ్చుకుంటారని మనం మంచి చేయట్లా. మనం దేవుడు మెచ్చుకుంటాడని మాత్రమే చేయాలి ఎవరికైనా మంచి చేసినప్పుడు. అయితే ఇక్కడ యోసేపు ఉన్న పరిస్థితి మహాభయంకరమైనది. ఇటువంటి వాళ్ళు ఉండే చోట యాక్చువల్‌గా పోతిఫర్ కొంచెం కనికరం చూపించుంటే అతను జైలుకి వెళ్ళుండేవాడు కాదు. ఇదంతా దేవుని ప్రణాళిక అండి. కాడి మోయుట నరునికి మేలు అని ఎందుకన్నాడంటే, ఆ కాడి మోపినవాడు యెహోవాయే. ఒక ప్రణాళిక ప్రకారము యోసేపు జీవితం జరుగుతా ఉంది. మన జీవితంలో కూడా ఎన్ని కాడులు మోస్తున్నా కూడా అది దేవుడి ప్రణాళిక అని నమ్మాలి మనం. ఏ కష్టం వచ్చినా దేవుని ప్రేమించే వారికి అన్ని సమస్తం సమకూడి జరిగిస్తారు అని దేవుని వాక్యం చెప్తా ఉన్నది కాబట్టి, ఏది జరిగినా మంచి జరిగినా చెడు జరిగినా అది మనకు మంచిదే అని అనుకోవాలి. ఆ కాడి మనం మోయాలి. అది దేవుడి ఉద్దేశం. తర్వాత చివరిది, కాడుల్లో చివరిది 7వది శ్రమ అనే కాడి. చెరసాలలో అనేక శ్రమలు అనుభవించాడు. ఆనాటి చెరసాలలు ఖైదీని ఏమాత్రం సుఖము, సదుపాయాలు అనుభవించకుండా చేసేవి. నేను ఒక చోట చదివాను. ఊరికే ఒక హోల్ లాగా ఉంటుంది. అంటే దాని లోపల పడేస్తారు. గాలి, వెలుతురు ఏముండదు. పైనుంచి అన్నం పడేస్తుంటారు. పడుకోవడానికి, కాళ్ళు చాపుకోవడానికి కూడా స్థలం సరిపోదంట. అటువంటి చెరసాలలు ఆ కాలంలో ఉండేవి. మరి భయంకరమైన చెరసాలలు. అటువంటి శ్రమలు అనుభవించాడు యోసేపు. చిన్నప్పుడు ఎలా ఉన్నాడు? 17 సంవత్సరాల వరకు అపురూపంగా పెరిగిన ఆ బిడ్డ తర్వాత ఎన్ని శ్రమలు అనుభవించాడో చూడండి. 17 సంవత్సరాల నుంచి ఐగుప్తు దేశంలో ప్రధానమంత్రి అయ్యేసరికి 30 సంవత్సరాలైంది. 30 సంవత్సరాల వయసు. ఈ మధ్యలో ఈ కాలమంతా కూడా ఎంత కష్టపడ్డాడు. ఇంత శ్రమలు అనుభవించాడు. అయినా కూడా ఓర్పుగా తన కలలు నెరవేర్చబోయే దేవుడు తనకున్నాడు అని నిశ్చయతతో బతికాడు. మరి ఏదీ లేకుండా ఎంత కష్టపడ్డాడో ఒకసారి మనం చూడాలి. ఈ యోసేపు మోసిన ఈ కాడులన్నీ గురించి మనం చూసుకున్నాం కదా. అందులో 1, 2 మనం అందరం మోస్తూ ఉన్నాం. మీరు అగ్రీ చేయాల్సిందే. ఇటువంటి శ్రమల్లో కనీసం 2, 3 ప్రతి జీవితంలో ఉంటాయి. అయితే ప్రభువు మన నిమిత్తము ఇవన్నీ అనుభవించాడని, ప్రతిదీ దేవుడే అనుమతిస్తున్నాడని మనం గుర్తించాలి. ఆయనతో ఆయన మనతో ఉన్నాడు, మన భారము తానే మోస్తున్నాడని కూడా గుర్తించాలి. మన ఎవ్వరి జీవితంలో ఇటువంటి కాడులు లేకుండా లేరండి. శ్రమలు లేకుండా లేరు. శ్రమలనే మనం కాడి అంటున్నాం. ఆ శ్రమలన్నిటినీ అనుభవించాలి. ఎవరైనా శ్రమలు అనుభవిస్తేనే, నలిగితేనే ఈ మధ్య ఒక అమ్మాయి ఒక ఇల్లస్ట్రేషన్ చూపించడం చూశానండి. తమాషాగా అనిపించింది. ఆమె ఏం చేసిందంటే ఒక పేపర్ ఇట్లా చూపిస్తా ఉందన్నమాట. చూపిస్తా ఉంది. అది నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తుంటే అది ఇట్లా వంగిపోతుంది అనమాట. ఆమె ఏం చేసిందంటే దాన్ని ఇట్లా ఉండజేసి తర్వాత ఇట్లా నిలబెట్టింది. అప్పుడు నిలబడింది పేపర్. అంటే ఆమె ఏం చెప్తుందంటే, మీరు శ్రమ పడితేనే నిలబడగలరు ఈ జీవితంలో అని చిన్నపిల్లలకు బోధిస్తా ఉందన్నమాట. అది చూస్తే నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. మనము సాదా సీదాగా ఉంటే నిలబడలేం దేవుని ఎదుట. కష్టపడాలి. విరిగి నలిగిన హృదయంతో దేవుని సన్నిధికి వెళ్తేనే ఆయన మనల్ని చూస్తాడు. అందుకని ప్రతి జీవితంలో భారం ఉండాల్సిందే. భారం మోయిట, కాడి మోయిట నరునికి మేలు అని దేవుడు అందుకే చెప్పాడు. తర్వాత ఇప్పుడు అసలు ఈ కాడులు మోసే దాని వల్ల ఆశీర్వాదాలు వస్తాయి అనే విషయం మనకు తెలిస్తే, ఈ శ్రమలు అనుభవించడానికి మనం ఏమాత్రం వెనుదీయం. ఇంకా ఈ కాడుల ద్వారా వచ్చే ఆశీర్వాదాలు చూద్దాం. ఒక 6 ఆశీర్వాదాలు మీ ముందు చూపిస్తాను. మొదటిది, కాడి అంతరంగిక శీలాన్ని వృద్ధి చేస్తుంది. మన క్యారెక్టర్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఇన్నర్ క్యారెక్టర్ని. మొదటి నుండి యోసేపు దేవునికి విరోధంగా ఏమీ చేయలేదు కాబట్టి అతని శీలం రోజు రోజుకు అభివృద్ధి చెందింది. శ్రమలు అనే కాడి మోస్తున్నప్పుడు దేవునిపై ఆధారపడి ఆయన హత్తుకుని జీవిస్తూ ఉంటాం కాబట్టి మన నడవడి, ఆలోచనలు మారి రూపాంతరం పొందుతాం.
ఇది ప్రతి జీవితంలో జరగాల్సిన విషయం. మనకి శ్రమలు వచ్చినప్పుడే దేవునికి దగ్గర అవుతాం. చాలా మంది చూస్తూ ఉన్నాను. ఏదైనా కష్టం వస్తే దేవా 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 అంటుంటారు. మళ్ళీ ఆ కష్టం పోతానే మళ్ళీ మర్చిపోతారు. అలా కాకుండా మనం ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో ఉండేదానికి మనం ప్రయత్నం చేయాలి. అయితే ఎప్పుడైతే మనం శ్రమలొచ్చి దేవునికి దగ్గర అవుతామో, అప్పుడు మన క్యారెక్టర్ ఇంప్రూవ్ అయితుంది. మన శీలం అభివృద్ధి పొందుతుంది. అదే దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. శ్రమ పడిన వారందరికి కూడా వాళ్ళ క్యారెక్టర్ ఇంప్రూవ్ అయితుంది. కొంతమంది పడిపోతుంటారు. ఇంక వాళ్ళకి వాళ్ళ గురించి మనం మాట్లాడటం లేదు. మనం విశ్వాసంలో ముందుకు పోతూ ఉన్నప్పుడు, ఇటువంటి శ్రమలొచ్చినప్పుడు మనం ఇంకా దేవునికి దగ్గరవుతాం. మన క్యారెక్టర్ ఇంప్రూవ్ అవుతుంది. రెండోది, కాడి బహిరంగ నీతిని ఫలింపజేస్తుంది. అంటే యోసేపు శోధింపబడినప్పుడు అతను తన అంగీని విడిచిపెట్టి పారిపోవడం చేత నీతిని కనపరిచాడు. యాక్చువల్‌గా ఇక్కడ ఈ సందర్భంగా పొతీఫర్‌కు తెలుసు అతను నీతిపరుడని. యోసేపుకు తెలుసు తను నీతిపరుడు, ఎందుకంటే దేవుని చిత్త ప్రకారం నడుస్తున్నాడని. పొతీఫర్ భార్యకు గూడా తెలుసండి. పొతీఫర్ భార్యకు గూడా తెలుసు. ఆ విధంగా ఆహ్, నీతిని ప్రదర్శించుకున్నాడు. ఆమె బయటికి చెప్పలేదు గానీ, ఎంత లోపలైతే గిల్టీ‌గా ఫీల్ అయి ఉంటుంది గదా! తప్పనిసరిగా. ఆహ్, యజమానికి మోసం చేయలేదు. ఫరో అతన్ని గురించి మంచి సాక్ష్యం ఇచ్చాడు. ఫరో చెప్పాడు గదా! ఇంత నీతిమంతుడు మనకెక్కడ కనపడతాడు అని. యోసేపు పోతిఫర్ భార్యతో ఏమంటున్నాడు? ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపం చేయలేను అని చెప్పాడు. నీతి ఆమెకు కనపరిచాడు. ఈ మాటల్లో గూడా మనం ఒకటి గమనించాలి. ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపం చేయలేను అని చెప్పాడు. ఈ మాటలో మనం గుర్తించాల్సింది ఏంటంటే, యోసేపు ఏమంటున్నాడు? నీకు నిన్ను బాధ పెట్టలేను అని అనలేదు. ఇట్లా చేయడం వల్ల నాకు చెడ్డ పేరొస్తుంది. నా మనస్సాక్షికి విరుద్ధంగా నేను చేయలేను అని చెప్పలా. నన్ను బాస్ ఇంత బాగా చూసుకుంటున్నాడు గదా! ఆయనకి విరోధంగా చేయలేను అని చెప్పలా. కేవలం దేవునికి విరోధంగా నేను చెయ్యలేను అని చెప్పాడు. ఆ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలండి. అక్కడ 3 మాటలు అని ఉండొచ్చు. అమ్మా! నీకు విరోధంగా నేను చేయలేను అనుండొచ్చు. లేకపోతే మా బాస్‌కి విరోధంగా చేయలేను అనుండొచ్చు. నన్ను నేనే మోసం చేసుకోలేనమ్మా! నన్ను క్షమించు అనుండొచ్చు. అట్లా ఏమనలా. దేవునికి విరోధంగా నేనేం చెయ్యను అని చెప్పాడు. అక్కడ నీతి కనపరిచాడు. మనము కాడి మోస్తూ ఉన్నప్పుడు నీతి కనపరచాలి. అది దేవుడి ఆశీర్వాదం అది. మనం నీతిగా ఉంటే మనం దేవునికి లెక్కప్ప చెప్పాల్సిన వాళ్ళంగా ఉన్నాము అనే ఆలోచన మనకుంటే తప్పనిసరిగా మనము కనపరుస్తాం బయటికి. మనం మంచి వాళ్ళగా ఉండాలి. ఎన్ని శ్రమలొచ్చినా, ఎన్ని కష్టాలొచ్చినా దేవుడు మనకు తోడున్నాడు కాబట్టి మనము నీతి ప్రదర్శించేదానికి అవకాశం ఉంటుంది. వెన్ గాడ్ ఈస్ విత్ us విల్ హావ్ ఎ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్. ఆటోమేటిక్‌లీ విల్ బి స్ట్రెంగ్థెన్డ్ బై హిస్ ప్రెజెన్స్ అండ్ ఆల్సో మనము ఏ తప్పు చేయకుండా ఉండడానికి దేవుడే సహాయం చేస్తాడు. తర్వాత మూడవది, కాడి ఆత్మీయ పరిణితిని పెంపొందిస్తుంది. అంటే ఆత్మీయంగా మనము ఆహ్, పర్ఫెక్ట్‌గా అయ్యేదానికి అవకాశం ఉంటుంది. శ్రమల కాడి మోస్తూ జీవిస్తూ ఉన్నందున ఆత్మీయంగా బాగా ఎదిగాడితను. చిన్న 17 సంవత్సరాల వయసు నుంచి అతను శ్రమలు పడుతూనే ఉన్నాడు. అందుకని అతను ఆత్మీయంగా బాగా ఎదిగాడు. 30 సంవత్సరాల వయసులోనే కలల భావం దేవుని జ్ఞానంతో చెప్పగలిగాడు. అది ఫరో గూడా గుర్తించాడు. ఆ తర్వాత 10 సంవత్సరాలు ఐగుప్తులో ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు తనను ఎంతో హీనంగా బానిసగా అమ్మివేసిన అన్నలను క్షమించి ఆదరించాడు. అతని మాటలు వారి హృదయాలకు స్వాంతన కలిగించేవిగా ఉన్నాయి. ఆత్మీయ పరిపక్వతలోకి వచ్చాడు అని అతని నడవడి చూపిస్తుంది. ఈ ఈ అన్నలు రావడం ఇయన్నీ మీకు తెలుసు కదండీ! యాక్చువల్‌గా ఆదికాండం 50 వరకు గూడా ఇంకా యోసేపు గురించే రాయబడింది కదా! కరువు రావడము, కరువొచ్చినప్పుడు ఎట్లా మేనేజ్ చేశాడు. హి వాస్ ఎ గుడ్ అడ్మినిస్ట్రేటర్. ఫస్ట్ 7 సంవత్సరాలు సమృద్ధి ఉన్నప్పుడు అన్నిటిని గోడౌన్‌లో స్టోర్ చేసి, తర్వాత 7 సంవత్సరాలు కరువున్నప్పుడు మొత్తం అందరికి వచ్చినోళ్ళందరికి అమ్మేశాడు. అంటే ప్రపంచం యావత్తు అతని ముందుకొచ్చింది. ఆహ్, కరువు అయిపోయిన తర్వాత 3 సంవత్సరాలకు 2, 3 సంవత్సరాల తర్వాత వాళ్ళ అన్నలు గూడా వచ్చారు. వాళ్ళొచ్చినప్పుడు అతనికి చాలా బాధనిపిచ్చింది. కానీ వాళ్ళింకా మారినారో లేదో
చూడాలని చెప్పి వాళ్ళు కొంచెం పరీక్ష ఇచ్చాడు. కొన్ని కొన్ని పరీక్షలు ఇచ్చి తర్వాత వాళ్ళు నిజంగా మారినారు అని తెలిసిన తర్వాత వాళ్ళ ముందుకు వచ్చేసి ఏడుస్తాడనమాట. ఇదంతా మనకు తెలుసు కదా ఈ స్టోరీ అంతా. అలాంటప్పుడు అక్కడ అన్నల్ని క్షమించాడు. క్షమించడం అనేది ఆత్మీయ పరిపక్వత ఉంటేనే జరుగుతుంది. ఇంత శ్రమ పెట్టారు, ఇన్ని శ్రమల నుంచి నేను పోవడానికి కారణం వీళ్ళే అని చెప్పి ఆలోచన తనకు కలిగి ఉంటే క్షమించేవాడు కాదు. ఆత్మీయంగా ఎదిగే కొద్దీ మనకు కోపం తగ్గిపోతుంది, క్షమాపణ గుణం వస్తుంది. ఆత్మీయంగా ఎదగడం అంటే ఏంటి? దేవుని సారూప్యంలోకి మారడం. శ్రమల ద్వారా మాత్రమే అది సాధ్యం. అందుకే దేవుడు ఏమంటాడు? అగ్నితో కాల్చబడిన వారుగా, అంటే మనం అగ్నిలో వేయబడితేనే బంగారు శుద్ధి చేయబడినట్టుగా మన హృదయాలు కూడా శుద్ధి చేయబడతాయి. ఆత్మీయ పరిణితి యోసేపు కనపడుతుంది. మరి అతను వాళ్ళు భయపడుతుంటే, లేదు లేదు మీరేం భయపడిన అవసరం లే, దేవుడు అందరినీ కాపాడడానికే నన్ను ముందు పంపించాడు, దాని గురించి మీరేం వరీ అవ్వద్దండి, ఇదంతా దేవుని ప్రణాళికనే అని అన్నలకి చెప్తూ ఉంటే వాళ్ళ మనసు ఎలా ఉండింటుంది, ఇతను ఎలా ఉండింటాడు ఒకసారి ఊహించుకోండి. క్షమిస్తే ఎంత సంతోషంగా ఉంటుంది. క్షమించిన యోసేపుకు సంతోషమే, క్షమింపబడిన అన్నలకు సంతోషమే. మనం క్షమించడం ద్వారా ఎంతమందిని సంతోషపెడతాం. ఆత్మీయ పరిపక్వతలోకి వచ్చాడు అని అతని నడవడి చూపింది. తర్వాత 4వ ఆశీర్వాదం ఏంటంటే, కాడి వ్యక్తి యొక్క యథార్థతను రుజువు చేస్తుంది. యోసేపు ఏ పరిస్థితిలో ఉన్నా తన యథార్థతను వీడలేదు. పోతీఫర్ దగ్గర ఉన్నప్పుడు వీడలేదు, తర్వాత చెరసాలలో ఉన్నప్పుడు తన యథార్థత వీడలేదు, తర్వాత ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడు తన యథార్థత వీడలేదు. అందరికంటే టాప్ పోస్ట్లోకి వచ్చాడు. టాప్ పోస్ట్లోకి వచ్చినా కూడా ఎక్కడా గర్వించలేదు. తన పని తను చేసుకుంటూ పోయినాడు. ఫరోకి ఏం మాట ఇచ్చాడో అదే చేసుకుంటూ పోయాడు. ఈ విధంగా మనం ఆలోచిస్తే అతని జీవితము చాలా గొప్ప. యాక్చువల్గా నేను ఒక స్టడీ చేస్తా ఉన్నప్పుడు యోసేపుకు యేసుప్రభుకు ముంగుర్తుగా ఉన్నాడు అని చెప్పి రాయబడింది. ఎన్ని లక్షణాలు సేమ్ ఉన్నాయి వాళ్ళిద్దరికి. అంటే యేసుప్రభు లాగా అతను చాలా వాటిల్లో ఉన్నాడు అనమాట. శ్రమల్లో కానీ, ప్రతి విషయంలో కూడా, యథార్థతలో కానీ. ఇదంతా కూడా చూస్తూ ఉన్నప్పుడు యోసేపు ఆర్డినరీ పర్సనే కదా. మనం కూడా అలాగే ఎందుకు ఉండకూడదు, అంత యథార్థతగా ఎందుకు ఉండకూడదు అనే ఆలోచన మనకు రావాలి. ప్రతి క్యారెక్టర్లో కూడా ఎందుకు వాళ్ళని బైబిల్లో పెట్టారు అంటే, చెడ్డ వాళ్ళని గురించి మనము చదివినప్పుడు అలాగ ఉండకూడదు అని అనుకోవాలి. మంచి వాళ్ళని చూసినప్పుడు ఆ విధంగా ఉండాలి అని మనం నేర్చుకోవాలి. అది దేవుడి ఉద్దేశం. తర్వాత 5వది ఏంటంటే, కాడి పాపం చేయనీయదు. యోసేపు ఏ పరిస్థితిలో పాపం చేయలేదు. పగ, ద్వేషము, కోపము ఎవరి పట్ల చూపించలేదు. అలాంటి పరిపూర్ణతలోకి మనం అందరం రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి భారమైన కాడులు మోపుతాడు. మనం మంచోళ్ళని కావాలనే కాడులని, మరి పాపం చేయకుండా ఉండాలని కాడులు మనపై మోపుతాడు దేవుడు. 6వది, కాడి అవకాశాలని అందిపుచ్చుకునేట్టుగా చేస్తుంది. యోసేపు తనకు దొరికిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుని దేవుని మహిమార్థం నిలబడ్డాడు. ఎక్కడైనా కూడా దేవునికి విరోధంగా చేయలా. యాక్చువల్గా తర్వాత వీళ్ళకి తను మర్చిపోయారు, రాజు పానదాయకుడు అని తెలిసినా కూడా మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు వెంటనే వచ్చేసాడు. ఫరో దగ్గరికి రమ్మంటే వెంటనే వచ్చేసాడు. ఈ పానదాయకుడు, భక్ష్యకారుడు వాళ్ళు ఉన్నప్పుడు తర్వాత 2 ఏళ్ళు గడిచిపోయింది. 2 ఏళ్ల తర్వాత ఫరో ఒక కళ కన్నప్పుడు, అది కూడా దేవుడు ఏర్పాటు చేశాడు. ఇతను ఎట్లాగో చెప్పట్లేదని చెప్పి ఫరోకు కళలు వచ్చేటట్టు ఏర్పాటు చేశాడు. మరి ఫరో కళ వచ్చినప్పుడు ఫస్ట్ అతనికి జ్ఞాపకం వచ్చేటట్టు చేశాడు దేవుడు పానదాయకునికి. పానదాయకుడు ఐగుప్తు రాజుకు చెప్పాడు, ఇదిగో నేను మర్చిపోయానండి, సారీ, 2 ఏళ్ల క్రితమే జరిగింది, మేము జైల్లో ఉన్నప్పుడు ఇలా జరిగింది, అతనికి కళలు భావం చెప్పేది బాగా వచ్చు, అతన్ని పిలిపించండి అని చెప్పి పిలవంగానే అవకాశం పోగొట్టుకోకుండా యోసేపు వచ్చేసాడు. తను ఎక్కడున్నా కూడా దేవుణ్ణి మహింపరిచాడు. పోతిఫరు ఇంట్లో ఉన్నప్పుడు తను దేవుణ్ణి మహింపరిచాడు.
దేవుడు అతనికి తోడున్నాడని చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలిసేటట్టు చేశాడు. చెరసాలలో ఉన్నప్పుడు దేవుణ్ణి మహింపరిచాడు కాబట్టే చెరసాల యజమాని అతనికి ఖైదీలందరికీ ఇన్ఛార్జిగా పెట్టాడు. ఫరో దగ్గరకు వచ్చినప్పుడు దేవుణ్ణి మహింపరిచాడు. ఏ విధంగా అంటే కళలు చెప్పినప్పుడు ఫరో మెచ్చుకుంటుంటే ఇది నా వల్ల కాదండి, ఆ అంత దేవుడి వల్లనే జరిగింది అని చెప్పి దేవుణ్ణే మహింపరిచాడు. దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చునని ఫరోతో చెప్పినాడు అని 41లో మనం చూస్తూ ఉన్నాం. అది అన్ని దేవుడే చేశాడు, నాదేం గొప్పతనం లేదు అని చెప్పి చెప్పడం వల్ల దేవుణ్ణి మహింపరిచాడు. చివరి పాయింట్ మనం చూస్తే కాడులు మోసేదానికి దేవుడు అనుగ్రహించే శక్తి ఎన్ని విధాలుగా ఉందో చూద్దాం. ఇప్పుడు మనం ఏం చూసాము? ముందు కాడులు చూసాము, కాడుల వల్ల వచ్చే లాభాలు చూసాము, అంటే ఆశీర్వాదాలు చూసాము. ఈ కాడులు మోసేదానికి కావాల్సిన శక్తి కూడా దేవుడే ఇస్తాడు. ఎలాంటి శక్తి ఇస్తాడో చూద్దాం. మొదటిది కష్టాలలో నమ్మకత్వాన్ని కోల్పోనివ్వని శక్తి. ఎటువంటి పరిస్థితుల్లోనైనా దేవుని యందు నమ్మకం పోకూడదు, మనకి విశ్వాసం తగ్గకూడదు. అలా ఉండాలి అంటే పరిశుద్ధాత్మ శక్తి కావాలి మనకు. ఎన్ని శ్రమలు వచ్చినా కూడా కొంతమంది దైవజనుల్ని చూస్తుంటే ఆ పరిస్థితిలో నేనుంటే అసలు భరించగలనా అనిపిస్తుంది. అయినా కూడా వాళ్ళ విశ్వాసం కోల్పోలేదు. ఎన్ని సాక్ష్యాలు మనం వింటూ ఉంటాం. శ్రమలు వచ్చినప్పుడు ఆ శక్తి, విశ్వాసం తగ్గకుండా ఉండే శక్తి దేవుడు మాత్రమే ఇస్తాడు. నా జీవితంలో కూడా కొన్ని అనుభవాలు ఉన్నాయి. శ్రమలు వచ్చినప్పుడు విశ్వాసం కోల్పోకుండా ముందుకు సాగడం. నా కొడుకు మరణావస్థలో ఉన్నప్పుడు నేను నమ్మకం కోల్పోలేదు. ప్రభువును ప్రార్థించి స్తుతించాను. ఆయనకు బాగైపోయింది. దేవుణ్ణి మహింపరిచాను. నాకు ఒకసారి హార్ట్ ఆపరేషన్ అన్నారు. ఏం కాలేదులేండి. అప్పుడు కూడా ధైర్యంగా ముందుకెళ్ళాను. ఏమీ లేదని చెప్పారు. ఆ విధంగా చుట్టుపక్కల వాళ్ళకి మన విశ్వాసం తెలియాలి. మా అమ్మ చనిపోయే ముందు అపోలో హాస్పిటల్లో కొన్ని రోజులు ఉన్నప్పుడు రోజు మేము ప్రేయర్లు జరిపించేవాళ్ళం. ఆ ప్రేయర్స్ చూసి ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వీళ్ళ విశ్వాసం ఎంత గట్టిది అని అనుకున్నారు. ఆ విధంగా ప్రతి దాంట్లో మనం ఎక్కడున్నా ఏం చేస్తున్నా మన విశ్వాసము కోల్పోకుండా ముందుకు సాగే శక్తి దేవుడే ఇవ్వాలి. దేవుడు ఇస్తాడు తప్పనిసరిగా. తర్వాత రెండవది శోధనను జయించే శక్తి. శోధనను జయించే శక్తి దేవుడే ఇవ్వాలండి. మరి మన పట్ల కీడు జరిగినప్పుడు మౌనంగా ఉండుటకు శక్తి. ఇది చాలా కష్టం అండి. మన పక్షాన్ని ఎవరైనా తప్పు చేస్తుంటే గట్టి గట్టిగా అరుస్తూ ఉంటారు. మేము చేయలేదు అని. దేవుడు ఇది తెలియదా మనం చేయలేదని? మనం మౌనంగా ఉండే శక్తి ఇవ్వాలి దేవుడు. అది దేవుడే ఇస్తాడు. నాలుగవది పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నప్పుడు కూడా దేవుణ్ణి నమ్మే శక్తి. యోసేపు దేవుడు తనకు చిన్నతనంలో చూపిన కలలు నెరవేర్తాయనే నమ్మకంతో నిరీక్షణ కలిగి ఉండి దేవుని సమయం కొరకు ఓర్పుతో వేచి ఉన్నాడు. ఏది ఏమైనా సరే దేవుడు మనతో ఉన్నాడు, దేవుడు మనల్ని ఆదరిస్తాడు, దేవుడు మనకు శక్తినిస్తాడు అనే ఆ కలలు నెరవేరుతాయి. ముఖ్యంగా దేవుడు నాకు చిన్నతనంలో ఇచ్చిన కలలు నెరవేరుతాయి అనే విశ్వాసంతో ముందుకు సాగాడు. చివరిగా దేవుని చిత్తాన్ని, సంకల్పాన్ని అంగీకరించే శక్తి. దీన్నే క్రైస్తవ పరిపక్వత అంటారు. దేవుడి చిత్తం ఎలా ఉంటే అలా జరుగుతుంది. మనము అది యాక్సెప్ట్ చేసే శక్తి దేవుడే ఇస్తాడు. ఇవన్నీ విన్న తర్వాత మన జీవితాల్లో ఎన్ని విధాలైన కాడులు మనం మోస్తున్నామో పరీక్షించుకొని ఆ భారాన్ని దేవుని పాదాల మీద పెట్టాలి అనే ఆలోచన మనకు కలగాలి. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయామేడా, స్తోత్రం ప్రభా. యోసేపు జీవితం ద్వారా మేము అనేక విషయాలు నేర్చుకున్నాం తండ్రి. అవును తండ్రి, యోసేపు మోసినన్ని కాడులు మేము మోయకపోయినా కొన్నైనా మోస్తూ ఉన్నాము. అయితే మోయడము సరైందే అని మీ వాక్యం చెప్తా ఉంది. ఎందుకంటే మోపేవాడివి నువ్వే. నీవు మాతో ఉంటే గన మేము కాడులు మోస్తున్నప్పుడు ఎన్ని ఆశీర్వాదాలు వస్తాయో కూడా మేము తెలుసుకున్నాం తండ్రి. ఆ కాడులు మోసే శక్తిని మీరే ఇస్తారని కూడా మేము గ్రహించాము. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ టీచింగ్ అస్ ఆల్ దీస్ థింగ్స్ లార్డ్. మేము ఇవన్నీ కూడా మా జీవితంలో అన్వయించుకొని ఎల్లవేళ్ళ సమాధానంగా సంతోషంగా ఉండేదానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.
ఆమేన్. థ్యాంక్ యూ మేడం. మరి నరుని కాడి మోయిట నరునికి మేలు అని యవనస్తుల గురించి అందరూ కూడా మరి ప్రతి ఒక్కళ్ళు కాడులు మోస్తున్నారని, ఆ కాడులు మోయటం వలన మరి కలిగే లాభాలు ఏమిటి, యోసేపు మోస్తున్న కాడులు 7 కాడుల గురించి మరి మోయటానికి పరిశుద్ధాత్మ దేవుడే శక్తినిస్తాడని మరి చాలా చక్కగా వివరించినందుకు, కాడులు మోయటం ద్వారా వచ్చే ఆశీర్వాదాలు ఇవన్నీ చాలా చక్కగా మాకు వివరించినందుకు వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరఫున మీకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను మేడం. చాలా చక్కని వర్తమానం అందించారు. దయచేసి మనం యోసేపు జీవితాన్ని, యేసుప్రభు జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆ కాడుల్ని జయించే శక్తి కూడా దేవుడే ఇస్తాడు. కాబట్టి మనం ఆ కాడులు మోయటానికి ఇష్టపడదామండి. శ్రమలు వస్తేనే మనం నిలబడతామని చెప్పారు. మరి ఇలాంటి నిందల్లో మనం ఏం చేయాలంటే, ఇలాంటి కాడులు మోస్తున్నప్పుడు యేసు వైపే చూడాలని కూడా ముందు చెప్పారు. చాలా చక్కని వర్తమానం అందించినందుకు మేడంకి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మరి మేడం చెప్పిన వర్తమానాలు ఇంకా ఉన్నాయండి, యూట్యూబ్లో అవైలబుల్గా ఉన్నాయి. వర్చువల్ గ్రూప్లో చెప్పారు. దయచేసి మీరు ఆ మెసేజెస్ అన్ని వినాలని ఆశపడితే బాబీ రత్నాకర్ అని టైప్ చేస్తే ఆ ఛానల్ వస్తుందండి. విజిట్ ఛానల్లోకి వెళ్ళి ఆ మేడం ఫోటోతో సహా వస్తాయండి. మీరు దయచేసి వినాల్సిందిగా కోరుతున్నానండి. మరి మన మధ్యలో ఉన్న పాస్టర్ విజయ్ కుమార్ గారు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా కోరుతున్నానండి. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడ, సర్వాధికారి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన తండ్రి, ఈ ఉదయకాలమున విమలారెడ్డి అమ్మగారి ద్వారా మీరు మాతో మాట్లాడి ఉంటున్నారు. మరి తండ్రి, మా కొరకు సిద్ధపరిచినటువంటి యొక్క వర్తమానము మా జీవితాల్లో ఈరోజు తండ్రి ఎంతో ఆశీర్వాదకరంగాను, ఆత్మ సంబంధమైనటువంటి విషయంలో భారం కలిగిన వారమై ఉండి మిమ్మల్ని ఆనుకొని ఉండాలనేటువంటి ఒక హెచ్చరికను పునః మరొకసారి మీరు చక్కగా యేసేపు జీవితం ద్వారా మాకు అనుగ్రహించినందుకే వందనాలు. అవునైనా, మరి బాల్య జీవితంలో ఆయన రాజుగా అనేకుల తండ్రి చేత ప్రేమించబడినాడు. మరి తెలియని రీతిగా ఆ ప్రేమ అతనికి శత్రువుగా మారిపోయినప్పటికీ కూడా మీ ప్రేమ మాత్రం తండ్రి ఎప్పుడూ ఆయన విడవలేదని ఒక నగ్న సత్యాన్ని మీ యొక్క కృపలో ఎంతో చక్కగా వివరించినందుకు మీకు వందనాలు. అలాగే తండ్రి, ఇసుకలో నడిచినప్పుడు మరి తండ్రి 2 అడుగులు కనపడినప్పుడు ఆయన సంశయపడి ఉంటున్నాడు. అవును తండ్రి, నరుడు బలహీనుడే. అయితే నాయన, మీరు మాట్లాడినప్పుడు ఇదిగో ఆ 2 అడుగులు నావే, నువ్వు నా భుజం మీద ఉన్నావు. ఈరోజు ఎంతో తండ్రి ఆదరణ కలిగించింది నాయన. మరి తండ్రి, అమ్మగారు మరి ఎంతో మందికి ఇలాంటి ఒక ఉపదేశాలను అనుగ్రహిస్తుంటున్నారు. ఆరోగ్య విషయంలో మీ కృపలో తోడుగా ఉండండి. ఇలాంటి సందేశాల వలన తండ్రి ఎన్నో ఆత్మలు తండ్రి బలాభివృద్ధి పొంది ఆధ్యాత్మికంగా పరిపక్వత నుండి ముందుకు కొనసాగేటువంటి విషయంలో మరి ఇలాంటి వివరణలు చాలా అవసరమైంటున్న సందర్భం తండ్రి ఈ ప్రస్తుత కాలము. ఎందుకనగా తండ్రి, ఆధునికంగా అన్నిట్లో ఎదిగి ఉన్నారు, కానీ ఆధ్యాత్మికంగా తండ్రి బలహీనులు అయిపోయినారు తండ్రి. మరి సంతోషమును, మరి మ్యూజిక్, పాటలు ఇలాగ తండ్రి ఆధ్యాత్మం వదిలేసి మరి వాక్యం చెప్పినట్లు కానీ అల్లరితో కూడిన ఆటపాటల మాదిరిగా మనుషులు తండ్రి వారు నిజమైనటువంటి మనసును వదిలేసి ఈ లోక ప్రాపంచిక వ్యాపకాన్ని ఆరాధిస్తున్నారు తండ్రి. ఇలాంటి సమయంలో తండ్రి మరి మీ కాడి అది ఎంతో సులువు అని మీరు యేసుక్రీస్తు ద్వారా మాకు తెలియజేసి ఉంటున్నారు. మరి ఆ కాడి మోయిటలో తండ్రి మా యొక్క వంతు ఏమై ఉన్నదో అది మా చేత కాదు, కానీ మీరు తోడుగా ఉండటం బట్టే అది సహాయకరంగా ఉంటుందని చక్కగా తండ్రి వర్ణించినందుకే మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. మిమ్మల్ని తండ్రి ఎప్పుడు మేము ఎడవాయకుండగా మా పైన ఏ భారం ఉన్నా వాటిలో మీరు ఉన్నారనే ఒక నిస్సందేహంగా మరి తండ్రి విశ్వసించి ముందు అడుగులు వేయడానికి ఎంతో చక్కని వర్తమానం ఇచ్చినందుకే మీకు వందనాలు. ఈ మాటలు విన్నటువంటి మేమందరం కూడా దీవించబడి ఉంటున్నాం. అంతేకాదు తండ్రి, ఈ మాటలను అనేక మందికి, మా పిల్లలకు, కుటుంబాలకు, సంఘాలకు మాట్లాడడానికి సహాయం దయచేయండి. ఎందుకనగా తండ్రి, మీ మాట మా జీవితంలో జీవపు ఊటగా ఉంటున్నది, మేలు కొలిపేదిగా ఉంటున్నది. మరి తండ్రి, యేసేపు జీవితంలో ఆఖరి క్షణాలు ఎంతో అద్భుతంగా తండ్రి మీరు దీవించి ఉంటున్నారు. ఆయన మోసినటువంటి భారాలు తండ్రి, అతను తీసుకున్న తీర్మానాలు అతని ఉన్నతమైనటువంటి జీవితంలోనికి నడిపించినాయి కనుక తండ్రి ఈ రోజు మాకు కూడా మా జీవితాలు ఫలించడానికి ఎంతో అద్భుతమైనటువంటి ఆనుమత్యాలు మాటలు అమ్మగారి ద్వారా మాకు సెలవిచ్చినందుకు మీకు వందనాలు. మరొకసారి అమ్మగారు పరిచర్యను, ఆమె చేస్తున్న బాధ్యతలను చక్కగా నిర్వహిస్తున్నటువంటి విషయంలో తండ్రి అమ్మగారికి ఆరోగ్యం దయచేయండి. పరిపూర్ణంగా మీ కృపలో వాడుకోబడడానికి సహాయకరంగా ఉండమని వేడుకుంటున్నాం.
అలాగే తండ్రి ఈ యొక్క జూమ్ మీటింగ్ ఏర్పాటు చేసిన పెద్దలందరినీ దీవించి ఆశీర్వదించండి. అలాగే తండ్రి మరి ఈ రోజు పాల్గొని పాటల్లోను ప్రార్థనలోను అన్నిట్లో సహకరించిన వారందరినీ కూడా దీవించండి. మరి ముఖ్యంగా మాకంటే ముందుగా లేచి ప్రార్థన చేస్తున్నటువంటి ప్రార్థన వీరులందరినీ కూడా దీవించండి. మరి జేమ్స్ అయ్య గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయ్యగారికి ఆరోగ్యము కృపను బలం దయచేయండి. యవన బిడ్డలు ఉన్నారు తండ్రి ఎంతో మంది, వారి యొక్క వివాహ విషయాలు, ఉద్యోగ విషయాలు, వారి పరిస్థితులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. లోకము తండ్రి విచ్ఛిన్నము కాబోతుంటున్నది. మరి తండ్రి మీ నీతి అయితే నిరంతరం ఉంటున్నది. మరి తండ్రి ఏసేపు జీవితంలో ఎన్ని కలవరాలు, ఎన్ని ఇబ్బందులు, సంశయాలు, ఏమవుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ ఎంతో అద్భుతమైనటువంటి జీవితాన్ని ఏసేపుకు మీకు అనుగ్రహించారు తండ్రి. నేను నమ్ముట నీ వల్ల అయితే సమస్తం నాకు సాధ్యమని చెప్పిన దేవుడవు, వాగ్దానాలతో మమ్మల్ని పోషిస్తున్న వాడవు, మేలుకొల్పేవాడవు, దీవించేవాడవు, ఆశీర్వదించేవాడవు. ఈ యొక్క ప్రార్థనలో తండ్రి ఈ మాటల్లో మీకే ఘనత మాన ప్రభావాలు నిత్యము చెల్లాలని ఇష్టపడుతున్నాం. మరి తన యొక్క మాటల వలన ఈ ఉదయాన్ని మాకు ఆస్వాదించి మరి దీవించినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ దీన ప్రార్థన మా ప్రభు మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామంలో అడిగినవన్నీ పొందుకుంటూ యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 పరలో ప్రార్థన చేస్తాం. పరలోక మా తండ్రి, మీ నామం మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందులాగు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన మళ్ళీ ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారం మా ప్రార్థన దయచేయము, మెడలు మమ్మ శోధన లేక తప్పించుము, ఎందుకంటే రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం నీవే. అంత్యాశ్రయం చేసుకుంటాము. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యత సహవాసము చేరి వచ్చిన మనందరితోనూ మనము చెప్పబోయేటువంటి మాటలతో సహాయకరంగా ఉండి ఆయన మనం నిత్యము బలపరుస్తూ ఆస్వాదించి ఉదయంతో పాటు రాబోయే దినాలంతా కూడా మన ఆయన కృపలు మనతో ఉండనిచ్చును గాక. ఆమేన్. 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 అందరికీ వందనాలండి. ప్రైజ్ లార్డ్. ఆమేన్. వందనాలండి. బాబీ అన్న మీరేమన్నా మాట్లాడతారా? ఏం లేదమ్మా. థ్యాంక్ యూ సో మచ్. మనందరి తరఫున డాక్టర్ వైఎస్ విమలారెడ్డి అమ్మ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం, చాలా చక్కని వర్తమానాన్ని వివరించినందుకు. అట్లాగే ప్రార్థించిన పాస్టర్ విజయ్ కుమార్ గారికి ప్రత్యేక వందనాలండి. మనం ఒకరినొకరు ప్రార్థించుకుందాము, ప్రోత్సహించుకుందాము, గద్దించుకుందాము. మరి చక్కగా చెప్పబడిన వాక్యం ప్రకారం మనం జీవిద్దామండి. మరి హ్యావ్ ఏ నైస్ డే అండి. జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక వందనాలు. ఎవరైనా క్రొత్తగా జాయిన్ అయితే రోజు సేమ్ ఇదే లింక్ మీద మీరు జాయిన్ అవ్వచ్చండి. హ్యావ్ ఏ నైస్ డే అండి. ముగించుకుందామండి.